ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నిలబడి లేదంటే దేవుడి కోసం కంప్లైంట్ చెయ్యకూడదు, మహిమను కోల్పోతాం. ఒకవేళ నేను అనుకుంటున్నాను, యోహాను ప్రభువా నన్ను ఇందులో పడేశారు, ఈ శ్రమను అనుభవిస్తున్నాను, ఈ నొప్పిని అనుభవిస్తున్నాను, ఈ బాధను అనుభవిస్తున్నాను అని ప్రార్థన చేస్తుంటే నిజంగా ఈ ప్రకటన గ్రంథం దర్శనం యోహానికి వచ్చేది కాదేమోనండి. దేవుడు ఇంకొకరిని ఎన్నుకునేవాడు. కానీ అతనేంటి, ఉన్న సమస్యను చూడట్లేదు, నొప్పిని చూడట్లేదు. తన శరీరం మొత్తం కూడా చేప ఉడికినట్టు నూనెలో ఏగిపోయినా కానీ తను ఏంటి, నువ్వు మాట్లాడు, నువ్వేం చెప్తావు, ఇంకేం చెయ్యాలి అనేసి ఆ రాజ్యం గురించి దేవుడి గురించి తాపత్రయ పడుతున్నాడు. కాబట్టి ఎవ్వరికి కలగలేని దర్శనం గాని, ఎవ్వరు వినలేనిది గాని, ఎవ్వరు చూడలేనిది చూశాడండి. కిందకి వెళ్దామా?